వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు బాంధవుడని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సర్ అర్ధన్ కాటన్ ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు ఆధునీకరణ పనులను సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని బబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గోదావరి డెల్టా రైతాంగానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి మురుగునీరు పారుదల వ్యవస్థ మెరుగుదల కోసం ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. వరదల నియంత్రణ సమయంలో కాలువలకు నీటి విడుదల సమయంలో బ్యారేజీ ప్రాముఖ్యత అత్యంత కీలకమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో భాగంగా కూటమి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సర్ అర్ధన్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతోటి జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా ఉభయ గోదావరి జిల్లాల్లోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థనే ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది. 2014 తర్వాత ఈనాడు 2026లో ఉన్నాం. ఇంతవరకు మళ్ళా దాని మీద ఎవరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ పాలనలో కనీసం గేట్లు మరమ్మతులు చేయడానికి కానీ, ఆయిల్స్ గ్రీజు లాంటివి ఉపయోగించడానికి కానీ, బ్యారేజీ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దానివల్ల ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఓఎండ్ఎం కార్యక్రమాలు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల బ్యారేజ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఈనాడు వాటన్నిటిని కూడా సత్వరం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 117 గేట్లు ఆధునీకరణ చేయడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. అది రేపు పనులు ప్రారంభిస్తూ ఉన్నారని, ఇది రైతాంగానికి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 2014లో ఆనాడు 31,77,00,000తోటి ఆనాడు పనులు చేపట్టారు. మళ్ళా నేడు 150 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం గేట్లకి గ్రీజు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఆ రోప్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ మోటార్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ గేట్లు ఏమన్నా తుప్పు పడతా ఉన్నాయా, కనీసం వాటికి రంగులు వేద్దామా అనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయకుండా ధవళేశ్వరం బ్యారేజీని గాలికి వదిలేసింది. అది ఈనాడు దెబ్బతినే పరిస్థితుల్లో మరలా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఈనాడు బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలనే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో ఇప్పటికే మన నియోజకవర్గంలోనే చూసుకుంటే లొల్లలాకులు అనేది సెంట్రల్ డెల్టా కీలకం. నిధులు మీరు మంజూరు చేయాలంటే కోరిన వెంటనే 74 కోట్ల రూపాయలు అక్కడ 3 లాకుల నిర్మాణానికి, సెంట్రల్ డెల్టాకి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరించే లొల్లలాకుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఏదంటే గొడ్డలి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది. గొడ్డలి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి ఆ గేట్లు పునరుద్ధరించేలాగా సత్వరం చర్యలు చేపట్టి రాయలసీమ రైతాంగాన్ని కూడా మేలు చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కృష్ణా డెల్టాకి ఈనాడు
జీవనాడి పట్టిసీమ అయింది. ఆనాడు పట్టిసీమ కట్టినప్పుడు కూడా అపహాస్యం చేశాడు, అది వృధాగా కడుతున్నారని చెప్పారు. కానీ ఇవాళ పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకి సాగునీరు వెళ్తా ఉంది, కృష్ణా డెల్టా పరిరక్షించబడతా ఉంది. అంటే ఈనాడు పట్టిసీమ వల్ల దగ్గర దగ్గర 53,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగం పట్ల మమకారం చూపుతున్నారనేది అదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రాబోయే రోజుల్లో రైతులు డిమాండ్ ఆధారిత పంటలు వేసుకోవడం ద్వారా కానీ, లేదా ఈ సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించుకోవడం ద్వారా కానీ గోదావరి డెల్టా మోడరేషన్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లైడర్ సర్వే దాన్ని చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణ చేపడితే సుమారు 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయలతోటి యొక్క గోదావరి డెల్టా 3 డెల్టాలు ఆధునీకరణ చేస్తే ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేకూరుతుంది. పోలవరం ప్రాజెక్టు ఈనాడు ఒక పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా రాబోయే పుష్కరాలకు ముందుగానే ప్రారంభించాలనే ఆలోచనతోటి ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ విధంగా నీటిపారుదల రంగానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఈనాడు మూడో వంతు ఆదాయాన్ని వ్యవసాయం ద్వారా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. 70% ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారనేది, దాని తగ్గ వసతులు కల్పించడం కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అవిరల్ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి 150 కోట్ల రూపాయల పనులు కానీ, రేపు వచ్చే 3-4 నెలల్లో మొదలెట్టపోయే లొల్లలాకుల ఆధునీకరణ కానీ, రాబోయే రోజుల్లో గోదావరి డెల్టా మోడరేషన్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఇప్పుడు ఈనాడు కృషి ప్రయత్నాలు కానీ తప్పకుండా ఫలిస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాక వల్ల పిచ్చుకలంక అనే ప్రాంతం కూడా అక్కడే సమావేశం పెట్టడం ద్వారా, పిచ్చుకలంక ప్రాంతం హైలైట్ అవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో దాన్ని కూడా ఒక టూరిజం ప్లేస్ గా, చక్కటి టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా రైతాంగానికి ఎంత మేలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో కొందరు కావాలని అపోహలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ధర్మనపు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు సామాజిక వెలివేత, అంటరానితనానికి గురైన షెడ్యూల్ కులాల అభ్యున్నతి కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుని క్రైస్తవ మతం, మహమ్మదీయ మతం స్వీకరించిన దళిత వర్గాలకు, దళితుల నుంచి మైనార్టీ వర్గాల్లోకి మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారని అన్నారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రక్రియ కొనసాగుతుంది. అదేంటంటే దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై ఈ మధ్య కొంతమంది కమ్యూనిస్టు భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్, ఒక రిటైర్డ్ జడ్జి పేరుతోటి రాష్ట్రంలోనే అమాయకులైన దళిత వర్గాలను రెచ్చగొడుతూ, అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన మెజారిటీ తోటి దళిత వర్గాలు పట్టం కడుతుంటే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పేరు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వారి అనుకూలరు ఈరోజు రాష్ట్రంలో దళిత వర్గాలలో అనేకమైన అపోహాల పేరుతోటి ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ప్రజల్లో. ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేయాలా, రాష్ట్రంలో నిజాలను ప్రజలకు తెలియజేయాలని మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు, ముఖ్యంగా అసలు ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరైతే సమాజంలో అంటరానితనానికి గురై ఎలివేతకు వెనుకబాటుకు గురైన షెడ్యూల్ కులాల వారిగా గుర్తించి వారి యొక్క అభ్యున్నతి కోసం దేశంలో స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించాలి. వాళ్ళ వెనుకబాటుతనానికి, వాళ్ళ వెలివేతకి ఎవరైతే ఊరి చివరున్నారో వారి కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని భారత రాజ్యాంగంలో ఆ రోజు పొందుపరిచి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన సెక్షన్లు దీనిలో పొందుపరిచి దళిత వర్గాలకు, ఈ దేశంలో ఉన్న దళిత వర్గాలు, వెనకబడిన వర్గాల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరైతే బ్రిటిష్ వాడి మతం, మహమ్మదీయుల మతం తీసుకున్న దళిత వర్గాలకు, దళితుల నుండి మైనారిటీలోకి మారిన వారికి, క్రైస్తవుల్లో మారిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తించమని ఆనాడు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది.
ఈ విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 100 అదనపు ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ అనుమతి లభించడం విద్యార్థులకు శుభవార్తని బీజేపీ రాష్ట్ర మీడియా ఫ్యానలిస్ట్ కర్ణంరెడ్డి నరసింగరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కృషి, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి 100 ఎంబీబీఎస్ సీట్లు పెంచడానికి ఎన్ఎంసీ వారు అనుమతించడం జరిగింది. దానికి విశేషంగా కృషి చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని ద్వారా నెల్లూరులో ఉన్నటువంటి ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్యశాలలో 25 సీట్లు, కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 70 సీట్లు పెరగనున్నాయి. దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి మంచి సువర్ణ అవకాశం కలుగుతుంది. మరి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండడం ద్వారా, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఇది సాధ్యమైంది. ఇదంతా మన గౌరవ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి కృషితోనే జరుగుతుంది కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సైకోలను పెంచేది గొడ్డలి పార్టీ, సమాజాన్ని రక్షించేది కూటమి ప్రభుత్వం, కొమ్మారెడ్డి పట్టాభిరామ్. దళిత క్రైస్తవుల పేరుతో నిర్వహించిన సభలో కానరాని సంక్షేమం అభివృద్ధి, ఎమ్మెల్యే కందుల దుర్గేష్. ప్రశ్నించే గొంతుల్ని చంద్రబాబు అనగదొక్కలేరు, టాస్క్ ఫోర్స్ కమిటీలకు మేం భయపడం, పేర్ని నాని. ధవళేశ్వరం ఆనకట్ట గేట్ల మరమ్మతులు, ఆధునీకరణ పనులను సోమవారం ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.